నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవని పాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. రెబుసి కొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో, ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో, ఆ బలిదానాలను చూడక వల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. వచ్చిన ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగాదారిలో, దోసుకు తింటుంటే నగాదారిలో, జనగోసలు చూసిందే నగాదారిలో, ఆ దొంగల తరిమి పక్కం చేతిల పట్టిండే ప్రజాపాలన రేవంతన్నా. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. మన నీళ్ళు మనకొచ్చి నగాదారిలో, బతుకమ్మని మోసిన ఏ నగాదారిలో, మన నిధులు మనకొచ్చి నగాదారిలో, బంగారు బోనమెత్తే నగాదారిలో, 4 కోట్ల గుండెలు 4 దిక్కుల్ల జరిపే పండుగ స్వరాష్ట్ర సాధన. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో.
తెలంగాణ పౌరుషాన్ని ప్రపంచాన చాటిన మన ఊరి బిడ్డరా. యువకుల్లో చైతన్యం నింపేటి తీరుడు విద్యార్థుల మిత్రుడు. మన కోసం ఉంటాడు, మనలోనే ఉంటాడు రేవంత్ అన్నే మన ఇంటి నాయకుడు. జై 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 రేవంత్ అంటూ జనజాతర సాయను జయ భేరి మోగెను. సోనియమ్మ దీవెనతో రాహులన్న అండతో రేవంతే కదిలేరా. సచ్చే ధైర్యమై కాంగ్రెస్ సైన్యానికి కొత్త ఊపిరుగరా. జై జై కలిపి జైకి ఓటేస్తే అన్నది రోజులు మళ్ళీ తెస్తాడు. జై 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 రేవంత్ అంటూ చిన్న జాతర సాగను జయ భేరి మోగెను. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యనుమల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. యనుమల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు. చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు. నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు. చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో, వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో. అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా. రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండా. నా సైన్యమై నడిచిర్రు నా తమ్ములు చుట్టూ. వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు. ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు. పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు. పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు. రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు. పేద కడుపు కంది కమ్మని మెతుకు. యనుమల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట.
నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం అహంకోర గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు. For more videos like this, subscribe Big TV channel. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా కాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో చోరు మీద తన పోరును నడిపినాడే హరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. తన మాట ఒక గర్జన వెయ్యలేడెవడు రాంచనా లొంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదార్చెనా ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా అరే కోపాన రుద్రుడు సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. మాట ఇచ్చిండు ఈ నేలకు నడుచుకుంటుండు మన మేలుకు మరిచిపోయిండు కంటి కొనుకు మారాలంటూ పేద బతుకు ఈ నేల తలవాలని తన వంతుగా చేసిన మంచిని తన గురుతు నిలవాలని నిరుపేద బతుకుల్లో వెలగాలని అరే భవిష్యత్తు నగరాన్ని నిర్మించే మహారాజు మన కలల తీరాన్ని చేర్చునే ఒక రోజు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి
అయ్యా సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్నా గన్నది నల్లమల్లా నల్లమల్లా మూడు రంగుల జెండ మీద చూడు చూడు ఒక్క సైరా సైతో సై గలుపుతూ రేవంతన్న గదిలరా అన్న గ్రేసుకు కాంగ్రెసుకు సక్కనైన జోడి కుదిరరో ఓ జోడి దెబ్బకు జారిపోయరో గడిల ఉన్న దొర్రకుండరో ఇందిరమ్మ రాజ్యం వచ్చినది చూడరో జై 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 సోనియమ్మ రేవంతన్న తెచ్చినాడు చూడరో జై 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 రాములన్న తెలంగాణ చూడు ప్రజా పాలనలో దగ 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 వెలుగుతున్నదో నల్లమల్ల అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పులిరా పోరు రోషం తిప్పె కోరమీసం మా అన్న రేవంతన్నరా సల్లమల్లా కాగినది రో తన ఒంటిలోన ఉన్న నెత్తురో తన పోరాటమే మెచ్చి ఇచ్చినారు రో ఏలమాని తెలంగాణనో గెలిసినాము యుద్ధము చల్ కేల్కత్తము అరే పగలేంది బై ప్రతీకారమేంది బై బతుకుతున్న ఈ నేల కోసము నమ్మినోళ్ళ కోసము పడాలి కష్టము వాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని కొలుసుకుంటారే రూపము ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా ఈ జన్మలోన నాకు ఎంతకైనా తెగించి నిలబెట్టుకుంటారా మీకిచ్చిన మాట కొర్రకు తెలంగాణ చూడు ప్రజా పాలనతో దగ 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 వెలిగిస్తాను రో నల్లమల్ల అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పులిరా పోరు రోషం తిప్పె కోరమీసం మా అన్న రేవంతన్నరా సల్లమల్లా కాగినది రో తన ఒంటిలోన ఉన్న నెత్తురో తన పోరాటమే మెచ్చి ఇచ్చినారు రో ఏలమాని తెలంగాణనో తప్పు జరిగినప్పుడు
నిగ్గదీయాలిరా తగ్గుడెందుకు తల వంచుడెందుకు అని ఎవ్వడైతే ఎందిరా గుండె ఉండగా దమ్ము నిండి ఉండగా ఎదురెళ్ళాలిరా ఎదురెయ్యాలిరా కోట్లాది జనాల కండగా తొడగొట్టి మిసం మేలేసి చెప్పిన సంఖ్యలు నాకేసినప్పుడు పడగొట్టి కుర్చీలో ఎక్కి కూసున్నరా కనబడతలేనారా ఇప్పుడు తెలంగాణ చూడు ప్రజాపాలనతో దగ వెలిగిస్తాను రో నల్లమల్లా అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పులిరా పోరు రోషం తిప్పే కోరమీ సౌమా అన్నరే వంతన్నరా సల్లమల్లా కాగినది రో తన ఒంటిలోన ఉన్న నెత్తురో తన పోరాటమే మెచ్చి ఇచ్చినాడు రో ఏలమాని తెలంగాణలో నిగనిగలాడిందిరో నింగిల సుక్క అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క అది ఎవని పాలో అయితే అది ఎవరో తింటుంటే ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో రెబుసి గొలిపిన వాళ్ళే నగాదారిలో ఊరేగుతూ ఉంటే నగాదారిలో ఆ మాటలు విన్నోళ్ళు నగాదారిలో బలి అయిపోతుంటే నగాదారిలో ఆ బలిదానాలను చూడక వల్లాడిన తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రం ఇవ్వగా రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో వచ్చిన ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగాదారిలో దోసుకు తింటుంటే నగాదారిలో జనగోసలు చూసిందే నగాదారిలో ఆ దొంగల తరిమి పగ్గం చేతిల పట్టిండే ప్రజాపాలన కోరే వంతన్నా రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో మన నీళ్లు మనకొచ్చి నగాదారిలో బతుకమ్మని మోసిన ఏ నగాదారిలో మన నిధులు మనకొచ్చి నగాదారిలో బంగారు బోనమెత్తే నగాదారిలో 4 కోట్ల గుండెలు 4 దిక్కుల జరిపే పండుగ స్వరాష్ట్ర సాధన రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో రివ్వలరిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో
చిన్న జాతర సాగెను జయ పేరి మోగెను జయ హో రేవంతంతో చైత్రయాత్ర సాగెను జన హో రయ్యగిసెను తెలంగాణ మూడు వాడలు కలిసి రేవంతుని వెంట మేమున్నమంటూ జై 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 అసలు జై జై రేవంతంతో చిన్న జాతర సాగెను జయ పేరి మోగెను పల్లె పల్లె పేద పెదల కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై తెలంగాణ కొరకు తెగించుకున్న త్యాగాలను చేసి మనముకు నిలిచిన జై 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 రేవంతంటూ చిన్న జాతర సాగెను జయ భేరి మ్రోగెను కన్నీళ్ళ తోడు గుండె నెత్తము రేవంతే మా ధైర్యమో నాకంటే ఉన్నానంటూ వెన్ను తన్నుకుంటాడో విన్న మనసు గల్లోడో ప్రేమకల్ల మడు మన ఇంటి బిడ్డట పేదల పక్షాన పోరాడతాడట జై 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 అసలు జై జై రేవంతంటూ చిన్న జాతర సాగెను జయ భేరి మ్రోగెను నిప్పులాంటి రేవంతు మాటే ఒక చూటరా కోరే తన బాటరా రాష్ట్ర రాజకీయాలల్ల రగులుతున్న తిరిగిన రేవంతే ఒక శక్తిరా వాళ్ళ త్యాగాలు గుర్తు చేసుకుంటూ తెలంగాణకు కొత్త వెలుగుల పచ్చగా జై 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 అసలు జై జై రేవంతంతో జన జాతర సాగెను జయ పేరి మ్రోగెను పౌరుషాన్ని ప్రపంచాన చాటిన మన ఊరి బిడ్డరా యువకుల్లో చైతన్యం నింపేటి ధీరుడు విద్యార్థుల మిత్రుడు మన కోసం ఉంటాడు మనలోనే ఉంటాడు రేవంతన్నే మన ఇంటి నాయకుడు జై 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 అసలు జై జై రేవంతంతో చిన్న జాతర సాగెను జయ భేరి మ్రోగెను సోనియమ్మ దీవెనతో రాహులన్న అండతో రేవంతే కదిలేరా ప్రతి సత్య ధైర్యమై కాంగ్రెస్ సైన్యానికి కొత్త ఊపిరుదెరా జై జై కలిపి జైకి ఓటేస్తే అన్నది రోజులు మళ్ళీ తెస్తాడు జై 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 రేవంతంతో చిన్న జాతర సాగెను
అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యనుమల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. యనుమల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం, రెపరెపలాడిందిర జెండా. కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు, పేద కడుపు కంది కమ్మని మెతుకు. 46వ జన్మదినాలు జరుపుకొని ఈరోజు 47వ ఏట అడుగుపెట్టిన కాప్రా ఉమ్మడి కాప్రా డివిజన్ లోనే కాకుండా మేడ్చల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ కూడా ప్రతి ఒక్కరిని ప్రేమ ఆప్యాయత అనురాగం సంపాదించుకున్న, ఎవరు పిలిచినా ఆగా మేఘాల మీద వెళ్ళి వారి సమస్యలు తెలుసుకున్న, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా దాదాపు 5 నుంచి 800 మంది వచ్చి నన్ను ఆశీర్వదించారంటే నేను కష్టపడుతున్నా కాబట్టి, కష్టపడుకుంటూ ఒకే మాట మీద ఉంటూ ఒకే తాటిపై నిలబడ్డా కాబట్టి ఈరోజు నాకు నేను ఏ కార్యక్రమం చేసినా కానీ కూడా తండోపతండాలుగా వచ్చి నన్ను ఆశీర్వదించబోతున్నారు. గతంలో కాప్రా డివిజన్ ఉండే, కాప్రా డివిజన్ నుంచి కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదించి నాకు టికెట్ కేటాయించడం జరిగింది. అతి తక్కువ ఓట్లతోని, గతంలో అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ, అతి తక్కువ ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి కాప్రా డివిజన్ ని వంపుగూడ డివిజన్, కాప్రా డివిజన్ 2 డివిజన్లుగా విభజించారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుంటా. ఒకవేళ రిజర్వేషన్లు బీసీఓ, ఎస్టీఓ, బీసీ మహిళనో జనరల్ వస్తే అధిష్టానం ఎవరిని నిలబెట్టినా గానీ కూడా వారి వెన్నంటూ ఉండి వారిని గెలిపించుకొని ఈ 2 డివిజన్లను కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తా అని చెప్పి ఈ యొక్క వేదిక ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నాతో పాటు ఉన్నటువంటి ఈ కాప్రా ఉమ్మడి కాప్రా డివిజన్ ఉన్నటువంటి నాయకులు, మా డివిజన్ అధ్యక్షుడు నాగశేష్ గారు, అలాగే సీనియర్ నాయకులు బట్టల శ్రీని గారు, దాండ్ల మురళి గారు, అలాగే శ్రీకాంత్ గారు, అలాగే కార్పొరేటర్ స్వర్ణల సోమని గారు, ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు అందరూ, వారందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, మా నాగరాజన్న మా అందరికి పెద్ద దిక్కు, మా జగదీష్ గౌడ్ అన్న, వీళ్ళందరి సూచనలు సలహాలు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాప్రా డివిజన్, వంపుగూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని ఘంటాపదంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. పత్తి కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యాలతో నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలి, మంచిగా ఉండాలి. ఈ ఉమ్మడి కాప్రా డివిజన్లో ప్రతి ఒక్కరికి ఆదుకునే వ్యక్తి పత్తి కుమారు. వారు పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మంచి పదవి రావాలి. ఒకవేళ ఎస్సీ అయిందనుకో, రిజర్వేషన్ అయితే పత్తి కుమార్ గారికి వస్తే మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం కూడా. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా తమ్ముడు, మేము ఒక్క తల్లికి ముట్టకపోవచ్చు కానీ అంతకన్నా ఎక్కువ ఉంటున్నాము. మా తమ్ముడికి ఎప్పుడు ఇట్లనే ఆరోగ్యంగా మనమరాళ్ళతోటి ఆరోగ్యంగా ఉండి ఇంకా 100 సంవత్సరాలు ఇదే రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కింద వస్తే కానీ నేను మల్లపూర్కి వెళ్ళి వచ్చి ఇక్కడనే రూమ్ తీసుకొని మా తమ్ముతో ఎప్పుడే తెలంగాణ కొద్దిదాకా ఇక్కడనే ఉంటానని నేను మనవి చేసుకుంటాను. నా పేరు పీజీ సుదర్శన్. జై పత్తి కుమార్ గారు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీ సోదరుడు పత్తి కుమార్ గారి జన్మదినం సందర్భంగా మరి ఆయన అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతారంటే, నా పేరు సురేందర్ ముద్రాజ్, నాది మేడ్చల్, నేను సర్పంచ్ సంఘానికి అధికార ప్రతినిధిని. పత్తి కుమార్ గారు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా నేను 5 సంవత్సరాలు చూస్తూ ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ప్రీతమన నాయకత్వంలో కూడా
చాలా పోరాటాలు చేసిండు. మరి ఆయనకు రాను రోజుల్లో కూడా రాజకీయ పరంగా మంచి పదవి రావస్తుందని కోరుకుంటూ ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించిన ఎప్పుడు కూడా ఆయనకు అందుబాటులో ఉండి ఆయన విజయం గురించి కూడా నేను పోరాడతానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీసీ అధ్యక్షులు గౌరవ పెద్దలు పత్తికుమార్ అన్నగారి జన్మదిన సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ఈ యొక్క శుభదినాన అన్న జన్మదినాన్ని ప్రజల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఏడు కూడా ఆయన జన్మదినానికి అభిమానులు శ్రేయోభిలాషులు పెరుగుతూనే ఉన్నారు. ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే నూతనంగా కార్పొరేషన్లో వంపుగూడ డివిజన్ అయింది. అది రిజర్వ్డ్ అయినా కూడా ఆర్ జనరల్ అయినా కూడా నా వ్యక్తిగతంగా కోరిక ఏంటంటే అధిష్టానం అన్నగారికి టికెట్ ఇవ్వాలని. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కోవిడ్ సమయంలో కానీ వేరే సమయంలో కానీ ప్రతి ఒక్క కార్యకర్తకే కాకుండా పార్టీ పరంగా కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటూ ఇప్పుడు అహం ప్రదర్శించకుండా సామాన్య మానవుని వలె అందరితో కలిసిమెలిసి ఉండి సేవా కార్యక్రమాలు చేయించే పత్తికుమార్ అన్న గారికి భవిష్యత్తులో మంచి పదవి ఇస్తే అది ఆయనకు అలంకారం కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై పత్తికుమార్ అన్న. కుమార్ సార్ అనగా మాకు ఇకపరి సర్కిల్ మాకు ఎంతో చాలా మంచిది. ఎందుకంటే ఈయన ఫస్ట్ నుంచి ఈ మున్సిపాలిటీలను ముందుకు వస్తారు, ఎందుకంటే మున్సిపాలిటీలు ఎవరు కాదు, ప్రజల మనసు. ఈ ప్రజల గురించి మేము పొద్దున 4:30కి లేచి స్టాప్ చేస్తుంటాం. అది పత్తికుమార్ అన్న మనసులో పెట్టుకొని మాకు చలికాలం వస్తే చెడ్డలు, ఎండాకాలం వస్తే మాకు సరైన సబ్బులు, సరైన బట్టలు, మాకు బట్టలు కూడా ఇస్తారు. అంటే మరి ఈయన వయసు చిన్నదైనా కానీ అనుభవం బాగున్నది. మంచి మంచోళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు, మాకు మంచి మంచోళ్ళు మేధావులు కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి పత్తికుమార్ అన్ని ఇస్తున్నట్టు ఈ కాంగ్రెస్ కార్యకర్త నిన్న మొన్నటిది కాదు, తాత ముత్తాతల నుంచి తరాల నుంచి వచ్చిన కాంగ్రెస్. అయితే ఈ కాంగ్రెస్ వదిలిపెట్టు పత్తికుమార్ అన్న ఎక్కడ పోతలేడు, అందరు అక్కడిక్కడ జబ్బు చేస్తున్నారు. అది పద్ధతి కాదు, కానే కాదు. నువ్వు ఒకటే మాట మీద ఉండు, ఒకటే నడకనాడు, ఒకటే రోడ్లు, అది చాలా మంచిది. కానీ నేను ఎంతో మందిని చూస్తున్నాను, ఇక్కడ నుంచి కాదు హైదరాబాద్ మొత్తం రామదాపూర్, అంబర్పేట, ఉప్పల్, గిప్పల్ అంతా చూసుకుంటూ వస్తాడు. మరి మా సారు మాకు చాలా మున్సిపాలిటీలకు కట్టు మాకే చూస్తుండే, తర్వాత ఇక ఎవరిని చూస్తున్నాం మాకు తెలియదు ఆ విషయం. ఇంతే.